అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్నా? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం. ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోయింది. ఈ 18 నెలల కాలంలో రైతుల్ని ముంచడం తప్పితే వాళ్ళకి మంచి చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? రైతులను గత 5 సంవత్సరాల కాలంలో రైతులకు ఎటువంటి సబ్సిడీలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు రాలేదు, రైతులకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కూడా ఒక్క స్కీమ్ కూడా వాటి నుంచి రాలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ నిధులు ఈ 5,000 స్టేట్ గవర్నమెంట్, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ తోటి 2 దఫా విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. అంటే ఏ విధంగా చెప్పగలరు ఆ మాట మీరు? అంటే రైతులు ఈరోజు రైతాంగము ఎక్కడైనా చూడండి, మరి బ్యాంకింగ్ పరంగా కానీ లేకపోతే వ్యవసాయ ఉత్పత్తుల్లో కానీ రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వటంలో కానీ రైతుకు గతంలో ధాన్యం కొనుగోలు చేసినా ఏది సంవత్సరాల బిల్లులు రావడానికి టైం పట్టేది. ఈరోజు మా ఉదయం పూట ధాన్యం కొనుగోలు చేస్తే మరుసటి రోజు ఉదయానికి రైతులు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితి. రైతుకు సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలు ఎటువంటి తెలియదు. రైతు సంక్షేమానికి ఆయనకు ఎటువంటి సంబంధం కూడా లేదు. వడ్ల ధాన్యం గురించి కూడా అది కూడా రైతులు కూడా ఈ సొసైటీకి సంబంధించి కూడా అన్ని సొసైటీలు కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో అన్ని అక్రమాలు చోటు చేసుకొని అనేక మంది దొంగ లోన్లు తీసుకొని రైతులను నట్టేయడం ఉంచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణగా రైతు వారిగా లోన్లు అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, గవర్నమెంట్ ప్రకటించిన రాయితీలేమి అన్నీ కూడా కడుతూ రైతు అండగా ఉంటూ మరి గ్రామాలలో కూడా ఎక్కడైతే మనకు ఖచ్చితంగా భూగర్భ జలాలు ఎక్కడైతే మనకు స్కేర్ సిటీ ఉంటుందో అక్కడ భూగర్భ జలాలు ఖచ్చితంగా వాటిని పెంచాలా. రాబోయే రోజుల్లో మన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ఒకటే విషయం చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రతి ఒక్క జిల్లాలో గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అది పెరగాలంటే మనం ఏం చేయాలనేటువంటి లోతుగా వెళ్ళి రైతులకు ఏం చేయాలా, స్టాండర్డ్గా రైతులకు ఏం చేయాలో దాని మీద పోరాటం చేయడం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అనేటువంటి పోలవరాన్ని కూడా మరి త్వరితగతిలో పరిగెత్తుకుంటూ వస్తూ మరి అదేవిధంగా మా ప్రాంతానికి ఎంతో మేలు చేసేటువంటి వెలుగొండ ప్రాజెక్టును కూడా అతి త్వరగా పూర్తి చేయాలని. వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేది ఏంది? అప్పుడు జాతికి అంకితం చేశానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరం ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆ టన్నెల్ లోపలికి కూడా వెళ్ళలేదు. బయటనే ఒక శిలాపలకాన్ని ఓపెన్ చేసి నీళ్ళు వస్తాయి, మీరు రేపటి నుంచి నీళ్ళు తోడుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. మొన్న మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు స్టార్ట్ అయినాయి. మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడి రక్షణ బాబు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయగలరు. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆచరణ ఏంటంటే కనుక రాజశేఖర రెడ్డి కళ వెలుగొండ, దాన్ని పూర్తి చేసినాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమో ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలంటే ఎట్ట కుదిరింది? మరి వాళ్ళు చెప్పేది అబద్ధమా, మీరు చెప్పేది అబద్ధమా, ఎవరు చెప్పేది అబద్ధం అనుకోవాలి మేము? మేము గతంలో మీరు ఏదైతే వచ్చి శిలాఫలకం వేశారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు మొత్తం ఉన్నారు. ఈరోజు మొత్తాన్ని ఒక టీం తీసుకొని ప్రతిరోజు క్షేత్రస్థాయిలో మంత్రి ఇమ్మన్ నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు పర్యటించడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారు వెలుగొండ ప్రాజెక్టుకి ఎన్నిసార్లు వచ్చారు, ఇప్పుడు ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి నిమ్మల రామానాయుడు ఎన్నిసార్లు వచ్చారు, ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజానీకానికి మొత్తానికి తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టాలన్నా, రైతు బాగుండాలన్నా ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుంది చెప్తే ఆయన వచ్చిన తర్వాతే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏ కాడికి ఏదైతే కనుక వాళ్ళకి మద్దతు ధర లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మద్దతు ధర కాదు, అసలు పూర్తిగా మార్కెట్లో పతనమైనవి. నేనున్నప్పుడైతే కనుక మిరగాయలు 25 అమ్మినాయి, పత్తి 20 అమ్మింది, అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం పోయిందని కదా మరి జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా చెబుతున్నాడు కదన్నా. ఆ మాట చెప్పాల్సింది రైతులు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చెప్పాల్సింది ఆ మాట చెప్పాల్సిన రైతులు. ఇప్పుడు గతంలో రైతులకు ఏం సబ్సిడీ ఇచ్చిండు? సిగ్గు లేని మాట మాట్లాడదు. కానీ రైతులు ముంచింది ఎవరు ముంచింది? జగన్మోహన్ రెడ్డి ముంచింది. రైతులను ఎవరిని చంద్రబాబు ముంచాలే. చంద్రబాబు వచ్చినాక 90% సబ్సిడీతోటి రైతుల మొత్తానికి డ్రిప్ పరికరాలు ఇచ్చిండు. రైతులకు ప్రతి ఒక్క సామాను తైవాన్ పంప్ అయితేమి, పట్టలు అయితేమి, టాటర్లకు సామాన్లు అయితేమి, రైతు రథం టాటర్లు అయితేమి రైతులకు ఇచ్చింది మొత్తము చంద్రబాబు గవర్నమెంట్లో. సిగ్గులేక మళ్ళీ రైతుల ముంచి మాట్లాడడం సిగ్గులేని వైసీపీ కార్యకర్త తప్పక మామూలు సాధారణమైన రైతు ఏ రైతు కూడా చంద్రబాబు ముంచినాడని ఏ రైతు కూడా అండు.
ఏమన్నా మొన్న అరటికాయలు కేజీ 50 పైసలకు అమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మిరగాయలు కేజీ 10 రూపాయలకు అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో 10 క్వింటాలు పండిస్తే చంద్రబాబు గవర్నమెంట్ 40 క్వింటాలు పండించారు. అది కాదా 40 క్వింటాలు పండించే 10 క్వింటాలు చాడలేదు. మద్దతు ధరలు ఎట్లా మరి? పంట పెరిగేదానికి రేట్లు తగ్గుతాయి మరి. ఇప్పుడు అభివృద్ధి అది కాదు, అభివృద్ధి పెరిగినప్పుడు జనాలకు అభివృద్ధి ఉందా? అప్పడదా? ఉరిక మాట్లాడేది మాటలు కాదు, కేవలము సిగ్గు లేకుండా మాట్లాడే వైసీపీ కార్యకర్త తప్పక ఎవరు రైతు అనేవాడు ఎవరు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదన్నా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతా సర్వనాశనం అయింది ఆంధ్రప్రదేశ్ అని. ఏం నాశనమైంది? ఇప్పుడు ఇదిగో గతంలో 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి ఏందో, ఇప్పుడు ఈ 18 నెలల అభివృద్ధి ఏందో ఒక్కసారి వచ్చి మనుషులకు ఇట్టుకైనా ఆపడపోతే డ్రోన్ కెమెరాలు వేసుకొని నిక్కు తెలిసి చూసుకోమను, అప్పుడు తెలిస్తే వాళ్ళకు. మీరు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి మా అంబటి రాంబాబు కానీ లేదంటే గనక పిచ్చెట్ల నిలబడినాడు, పిచ్చెట్ల నిలబడినాడు ఎలా వచ్చి చూసుకోమను, పిచ్చెట్లు ఉన్నాయో. మీ ఏరియాకి సంబంధించిన కేజీ రెడ్డి కూడా అవసరమైన మాటలు ఊరికా రోడ్ల మధ్య డ్యాన్స్ వేయడం కాదు, వచ్చి చూడమను. ఇప్పుడు పోయిన 5 ఏళ్ళు పిచ్చెట్లలో నిలబడినరు. అది కాదన్నా, ఆయన ఏం చెబుతున్నాడు? అక్కడ గుంటల్లో చేపలు పట్టుకోవడం తప్పితే ఏమైనా చేస్తున్నారు ఏంది అంటున్నారు మీరు వాళ్ళందరూ. పిచ్చెట్లలో చాక్కొని గుంటలలో నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసుకోమను. ఇప్పుడు వచ్చి అగపడకపోతే డ్రోన్ కెమెరాలు వేసుకొని చూడమను. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందంట ఈ 18 నెలల్లోనే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనం వస్తున్నారంట కదన్నా. ఇప్పుడు జనము ఆయన కోసం వచ్చేది, ఆయనకు సిగ్గు జనాల అభివృద్ధి తిప్పి చలపడానికే వచ్చింది. కానీ ఆయన కోసం ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఏమన్నాడు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ అభివృద్ధి చేస్తే రెండోసారి కూడా ఇవ్వచ్చు కదా. చంద్రబాబునే 3 సార్లు చూసిరేమో. ఇప్పుడు చంద్రబాబుని ఒకసారి చూడలే జనాలు, రాష్ట్ర జనాలు చంద్రబాబుని ఒకసారి కింద చూసి మళ్ళీ ఇవ్వరు. ఇప్పుడు 3 సార్లు చూసిరు, 4 సార్లు ఎందుకు ఇచ్చారు? ఆయనతోనే అభివృద్ధి జరుగుతుందనే. నిన్ను ఒకసారి అవకాశం ఇచ్చారు, నీకు దాన్ని సద్వినియోగం చేసినావా? చేయకపోతే నువ్వు వెనకపోయింది, మళ్ళీ కిందికి పోయింది. 2020 పాదయాత్రకు వస్తున్నాడు అంట కదా. ఇంకా జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అతని సీఎం కాలేడు. 29 అధికారం నాదే 2.4 రప్ప అంటున్నాడుగా. రోడ్ల మట్టి రపరప ఆడించుకోవాల్సిందే. రోడ్ల మట్టి రాజకీయంలో రపరప ఆడించే సమస్య లేదు. రోడ్ల మట్టి రపరపలు ఆడించుకోవాల్సిందే, రాజకీయంలో అయితే రపరప ఆడించే సమస్య లేదు. దాని గురించి రాసి పెట్టుకో. లేదు వచ్చేది నేనే అంటున్నాడు. ఇప్పుడే అసలు మా వాళ్ళు నరికేస్తున్నారు. రోడ్ల మట్టి చెప్తుంటే రోడ్ల మట్టి రపరపలు ఆడించుకోవాల్సిందే, రాజకీయంలో అయితే రపరపాలు ఆడించే సమస్య లేదు. రాసి పెట్టుకోండి. ఇంకా ఆయన రపరపాలన్నీ ఆయన కార్యకర్తలకి ఆయన తాడపల్లి క్యాంపస్లో కూర్చొని కాగితాలు నించుకోవడం చెప్తే ఆయన రపరపాలు ఏడు భయపడేవాళ్ళు లేడు. రపరపడే కాగితాలు నించుకునేది రపరపాలు. ఏకంగా ఏటతలాలు నరికేసి రక్తాభిషేకాలు చేస్తుంటే అక్కడ వాళ్ళు అందుకేనండి ఏటతల నరికి రక్తాభిషేకాలు చేసే వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో అందరూ చూసుకోండి. ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో తెలుసుకోండి.